హాయ్ అండి. పండగొచ్చినా, పబ్బమొచ్చినా నాకు ఈ టిఫిన్‌లు గోల తప్పట్లేదు. ఇది సంక్రాంతి రోజు వీడియో. సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంక ఈవినింగ్ మా ఆయన ఫోన్ చేసేసి, "నైట్ బయట ఎక్కడ టిఫిన్ దొరకదు. ఇంట్లో టిఫిన్ ఏదైనా చేసి" అనేసి అన్నారు. సరేలే నేను ఎలాగో సంక్రాంతి ఉత్సవాలకెళ్ళాలి, ఫ్రెష్ అవ్వాలి కదా అని ఇంటికొచ్చేసి టిఫిన్ కోసం అయితే చపాతీ పిండి కలుపుకున్నాను. బంగాళదుంప, బొంబాయి కర్రీ చేసుకున్నాను. ఇంకా కొత్తిమీర ఉండిపోయింది కదా అనేసి పాడైపోద్దని అది కాస్త పచ్చడి కూడా చేసేసాను. ఇవన్నీ చేసేసరికి నాకు ఇంక ఫోన్ల మీద ఫోన్లో ఎప్పుడొస్తావు అందరం వెళ్ళిపోతున్నాము అని అనేసి ఇంక వెంటనే నేను కూడా రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ వీధి దగ్గరికి మా ఆయన డ్రాప్ చేసి అక్కడ నుంచి అందరం నడుచుకునే వెళ్ళాము. మా ఊరు ఎమ్మెల్యే గారు ఇప్పటికి 4 ఇయర్స్ అవుతుంది సంక్రాంతి ఉత్సవాలు అయితే జరుపుతున్నారు. ఉత్సవాలకి తెలుగు ఇండస్ట్రీ నుంచి అంటే బుల్లితెర, వెండితెర యాక్టర్స్ని ఇన్వైట్ చేస్తారు. నేనైతే ఇది ఫస్ట్ టైం వెళ్ళడము. ఈరోజు అయితే ఆలీ గారు, జబర్దస్త్ కమేడియన్స్, బుల్లెట్ భాస్కర్, నరేష్, ఫైమా ఇంకా కొంతమంది వచ్చారనమాట. వాళ్ళందరినీ చూశాను, కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఉత్సవంలో ఒక మూవీ ట్రైలర్ కూడా చూశాను. అది చూసినంత వరకు మాకు తెలియదు ఆ మూవీ మా ఊర్లోనే షూట్ చేశారని. నాకైతే ఇంకా హ్యాపీ అనిపించింది. ఇన్ని రోజులకి మా ఊర్లో కూడా షూటింగ్స్ అనేవి జరుగుతున్నాయి అనేసి. ఎందుకంటే చాలా చాలా ఫేమస్ అయిన ప్యాలెస్ ఉందండి మా ఊర్లో. అందుకే హ్యాపీయే కదా మరి. మూవీ నేమ్ వచ్చేసి సో. ఖచ్చితంగా అందరూ ఈ మూవీని చూడండి. ఎందుకంటే మా ఊరు కనిపిస్తుంది. ఇంకా సో అయిపోయిన తర్వాత అందరము నడుచుకొని అమ్మ వాళ్ళ వీధి దగ్గరికి వచ్చేసాము. అప్పటికే 11 అయింది కదా, ఇంకా ఒక్కదాన్ని ఏముంటానని వాళ్ళందరూ మా ఆయన వచ్చిందాకా ఉన్నారు. మా ఆయన రాగానే నేనైతే మా ఆయనతో వచ్చేసాను. వాళ్ళందరూ వీధిలోకి వెళ్ళిపోయారు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.